ఏం మాట్లాడినా ముక్కుసూటిగానే ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టడం ఆ లీడర్ నైజం. నిరంతరం జనం కోసం, జనం గురించి ఆలోచించి జనం మేలు కోరే వారిలో ముందుంటారు. పేదలకు కొండంత అండగా నిలబడి జనం గుండె చప్పుడుగా నిలవాలని తహతహలాడడం ఆయనకు అలవాటు. అయితే ఈ మధ్య ఆయనకు పదవి వ్యామోహం ఉన్నట్లు ఓ పార్టీ దుష్ప్రచారం చేపట్టింది. జనం ఎక్కడ తమను మర్చిపోతారేమోనని సోషల్ మీడియా సైన్యంతో చిలువలు పలవలు చేస్తూ గోబల్స్ ప్రచారంపైనే భారం వేసింది. ఉనికి నిలబెట్టుకోవడానికి తంటాలు పడుతున్న ఆ పార్టీ చిన్న అవకాశం దొరికినా సోషల్ మీడియాలో హడావుడి చేయడమే పనిగా పెట్టుకున్న ఆ పార్టీకి ఓ లీడర్ వాస్తవాలు గుర్తించామంటూ చేసిన కామెంట్స్ను 2 రోజుల పాటు రకరకాలుగా వండి వారుస్తూ సోషల్ మీడియాను షేక్ చేయబోయి ఉసురుమంటూ తలపట్టుకుంది. ఇంతకీ ఆ సీనియర్ నేత ఎవరు? కాంట్రవర్సీగా వక్రీకరించిన ఆ కామెంట్స్ అసలు ఉద్దేశం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్ లో ముక్కుసీటిగా మాట్లాడే లీడర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే అందరూ చటుక్కున చెప్పే పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రత్యర్థులు విమర్శలను పట్టించుకోకుండా నిజాలు మాట్లాడడం, ఉన్నది ఉన్నట్లు చెప్పడమే కాదు, నిరంతరం ప్రజాసేవకే ప్రాధాన్యత ఇచ్చే లీడర్లలో ముఖ్యుడిగా మంచి పేరే ఉంది. ప్రజలకు ఇబ్బందిగా మారితే సొంత పార్టీ నేతలకు సైతం కనువిప్పు కలిగేలా చురకలంటిస్తారని ఈయన గురించి విమర్శకులకు చెబుతుంటారు. అయితే కొన్నిసార్లు నిజం మాట్లాడినా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని నెగటివ్గా ట్రోలింగ్ జరుగుతూ ఉండడం పరిపాటిగా మారింది. తాజాగా ఇలాంటి పరిణామమే రాజగోపాల్ రెడ్డి విషయంలో చోటు చేసుకుందట. కానీ రాజగోపాల్ రెడ్డి వర్గం మాత్రం ఆ కామెంట్స్ ఆలోచింపజేసేలా చేసినవే అని, ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్లే నెగటివ్గా ప్రచారం చేశారని తిప్పికొడుతున్నారు. ఇటీవల గ్రామ సభల్లో చౌటుప్పల్ మండలం మసీదుగూడెం గ్రామంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి రైతు భరోసా పథకంపై మాట్లాడారు. రైతు భరోసా విషయంలో విపక్షాల దుష్ప్రచారం ప్రభావంతో రైతులు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. 10 ఏళ్లు ఏకఛత్రాధిపత్యం చెలాయించి ఖజానాను ఖాళీ చేయడమే కాదు, ఎడాపెడా అప్పులు చేసి లక్షల కోట్లు దోచుకునేలా పథకాలనే మార్చేసి ఆదాయంలో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ ఏడాది పాలనలో ఒకేసారి రైతు భరోసా డబ్బులు వేసిందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అయినా అందరూ కేసీఆర్నే మెచ్చుకుంటున్నారని ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. సరిగ్గా ఈ కామెంట్స్ ను బీఆర్ఎస్ సోషల్ మీడియా మసాలాలు అద్ది రకరకాలుగా వండి వార్చేసి నెట్టింట హల్చల్ చేసింది. గోబెల్స్ ప్రచారాన్ని తలదన్నేలా కొందరైతే మంత్రి పదవి దక్కడం లేదనే నిరాశ నిస్పృహలతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే దాకా పోయారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల ఉద్దేశం వాస్తవాలను ప్రజలు గుర్తించాలని, ఇందులో వివాదాస్పదమేముందని కొందరు సీనియర్లు వాదిస్తున్నారు. అంతా కేసీఆర్నే మెచ్చుకుంటున్నారు అనే వ్యాఖ్య వరకే చూసి వెనక ముందు ఏం చెప్పారో చూడరా అని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో రైతు బంధు ఎకరానికి 5,000 ఇస్తుంటే తాము మరో 1,000 పెంచి 6,000 ఇస్తున్నా సరే కేసీఆర్నే మెచ్చుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడాది పాలనలోనే అప్పుల రాష్ట్రాన్ని గాడిన పెట్టి సంక్షేమ పథకాలు వరుసగా అమలు చేస్తున్నామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక దాన్ని 7,500 పెంచుతామని రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 10 ఏళ్లు తిరుగులేని ఏకఛత్రాధిపత్యం చెలాయించి ధనిక రాష్ట్రాన్ని కాస్త అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్ పాలనకు ఏడాది కాంగ్రెస్ ప్రజా పాలనతో ఎలా పోల్చుతారంటూ ప్రశ్నలు సంధించారు. విమర్శకుల గోబెల్స్ ప్రచారానికి చెక్ పెట్టేలా కాంగ్రెస్ కార్యకర్తలంతా ప్రజలకు వాస్తవ పరిస్థితిని వివరించాలని సొంత పార్టీ నేతలను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు వక్రీకరించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న గులాబీ పార్టీ పనిగట్టుకొని మరీ విపరీత ప్రచారం చేసింది. 2 రోజుల పాటు సోషల్ మీడియాలో ఏకదాటిగా ట్రోల్ చేసినా ప్రజల్లో స్పందన లేకపోయిందని నిట్టూర్లాల్చిన పరిస్థితి ఏర్పడిందట. గులాబీ పార్టీకి పనేం లేదు, పచ్చకామర్ల రోకికి లోకమంతా పచ్చగానే అన్నట్లు ప్రవర్తిస్తారని కోమటిరెడ్డి వర్గం నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.